వశీకరణ అనేది నిజమేనా? అది నిజంగా ఉంటుందా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? వశీకరణం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ వశీకరణాల్లో కొన్ని రకాలు ఉంటాయమ్మా. హుహు. ఇందులో ముందుగా ధన వశీకరణ, లక్ష్మీ కటాక్షమైన వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, హ్మ్. తర్వాత అధికార వశీకరణ. అంటే అర్థమైంది కదా, అవునవును. అధికార వశీకరణ, ఇట్లా కొన్ని వశీకరణాలు ఉంటాయి. ముందుగా మనము స్త్రీ పురుషుల వశీకరణం గురించి తెలుసుకుందాం. స్త్రీ పురుష వశీకరణలు అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక స్త్రీని మనం వశం చేసుకోవాలి. ఒక స్త్రీని ఇష్టపడతాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని మనం వశపరుచుకోవాలనే ఒక ఆలోచన వాడికి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ స్త్రీని ఏ విధంగా వశపరుచుకోవాలి అనే ఒక ఆలోచనల ద్వారాగా కొంతమంది స్వాముల దగ్గరికి వెళ్ళి వశీకరణాన్ని ఏర్పాటు చేయించుకుంటుంటారు. ఆ వశీకరణం ఎలా ఉంటుందిరా అంటే, ఒక స్త్రీ వశీకరణం కావడానికి ముందు మెయిన్గా ఆ స్త్రీ ముఖ లక్షణాలు అంటే ఫోటో కావాలి. తర్వాత ఆవిడ అరికాలి మట్టి, తర్వాత తల వెంట్రుకలు, వీటితో తీసుకొచ్చేసి ఆ స్త్రీని, మనకు పరిచయం లేకపోయిన వ్యక్తి కూడా ఆ స్త్రీని మనం కంపల్సరిగా ఆ ఒక్క వస్తువులను బట్టి దాన్ని అష్టదిబంధన సంకల్పంలో చక్రంలో కూర్చోబెట్టి ఆ ఒక్క ఫోటోని, ఆమె వస్తువులను తెచ్చిన వాటిని మనం వశపరుచుకునే అవకాశాలు కంపల్సరిగా ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు, పూజలు కొన్ని చేసి దానికి కొన్ని సపరేట్ అయిన మంత్రాలు ఉంటాయి. అవి బయట చెప్పరు ఎవరు. ఆ మంత్రాలతో జపించిన తర్వాతనే ఆవిడ పూర్తిగా అతని దగ్గరికి వశమయ్యే అవకాశం 100% ఉంటుంది. కంపల్సరీగా వశీకరణం అనేది ఉంది. అది స్త్రీకైనా పురుషుడికైనా ఏ విధమైనా పర్వాలేదు. అదేవిధంగా అందులో కొంతమంది మన కుటుంబంలోనే ఉండేవాళ్ళు, అంటే ఆస్తి తగాదలు ఉంటాయి, గొడవలు. ఈ ఆస్తి గొడవల్లో అవతల వ్యక్తిని మనం వశపరుచుకొని మన మాట వినేటట్టుగా చేసుకొని ఆ ఆస్తిని మన వైపుకి తిప్పుకునే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా కూడా చేయొచ్చు వశీకరణాన్ని. ఆ విధంగా వశీకరణం వల్ల వాళ్ళు కంపల్సరిగా ఎంతలా దూరం ఉన్న వ్యక్తులు కానీ, ఎక్కడున్న ఒక మగవాడు కానీ స్త్రీ కానీ కంపల్సరిగా ఆ వశీకరణానికి బందీకాన కావాల్సిందే. అటువంటి శక్తివంతమైన వశీకరణాలు ఉంటాయి. ఇప్పుడు బయట కొంతమంది యూట్యూబ్లలో కావచ్చు, లేకుంటే బయట కావచ్చు, చాలామంది చెప్తూనే ఉంటారు వశీకరణాల గురించి. అవి శాస్త్రాత్మకంగా చెప్పాలి అంటే యూట్యూబ్లో మనం వశీకరణాల గురించి మంత్రాలు చెప్పకూడదు. దాన్ని చేసే విధానాన్ని నేను చెప్పాను కదా, ఫోటో, అరికాలు మట్టి, తల వెంట్రుకలు, వీటితో, తర్వాత చేతి వేళ్ల గోర్లు, వీటితో మనం చేస్తాను. ఇవి వరకే మనం చెప్పగలుగుతాం. ఆ వశీకరణాన్ని చేసే విద్యతో, దాని సామర్థ్యత తెలిసిన వాడు దాని మంత్రాలతో, మంత్రశక్తులతో అష్టదిబంధనమైన చక్కెర వేసి ఖచ్చితంగా ఆ స్త్రీ వశీకరణాన్ని, పురుష వశీకరణాన్ని కంపల్సరిగా చేయవచ్చు, జరుగుతుంది. కానీ ఇది భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే వాళ్ళ మధ్య ఆ గొడవలు తీర్చడానికని ఈ వశీకరణ అనేది ఒకప్పుడు ఉంది అని అనేవారు. అది నిజమేనా? కంపల్సరిగా ఈ భార్యాభర్తల మధ్య దగ్గర గొడవలు చాలా రోజుల కాంచి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో, గత జనరేషన్లో కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా ఒకరిని ఐక్యత చేసుకున్నారు. ఒకరి మాటని ఒకరిని ఎన్నుకున్నారు. తర్వాత వారు ప్రారంభ బుద్ధిని ఆలోచించుకున్నారు. ఇలాగ బతికితేనే మనం పురుషుడు మాట వింటేనే మన కుటుంబం బాగుంటుందని స్త్రీ ఆలోచించింది. స్త్రీ మాట ఎన్నుకొని పురుషుడు కూడా ఈ విధంగా మనం సంపాదించుకుంటేనే బాగుంటుందన్న విషయం అది గతంలో ఉన్న వాళ్ళకి తెలిసింది. మరి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఏందిరా అంటే, చిన్నదానికి, అయిన దానికి, కాందానికి, చీటికి మాటికి గొడవలు పడతాం. అంటే పురుషుడు చేసే విధానాన్ని బట్టి స్త్రీకి నచ్చదు, స్త్రీ చేసే విధానాన్ని బట్టి పురుషుడికి నచ్చదు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో విభేదమైన గొడవలు వస్తుంటాయి, విపరీతమైన గొడవలు వస్తుంటాయి. దీని ద్వారాగా వాళ్ళకి విపరీత బుద్ధులు కూడా కలుగుతుంటాయి. మనిషి దూరం అయినప్పుడు బుద్ధులు మారుతుంటాయి. దానివల్ల వాళ్ళిద్దరూ దూరంగా ఉండడము, వీళ్ళ వల్ల కుటుంబం సఫర్ అయిపోవడము, పిల్లల లైఫ్ మీద పడిపోతారన్నమాట. అప్పుడు ఈ భార్యాభర్తల ఐక్యత సంకల్పంలో భర్త భార్య మాట వినేటట్టుగా, భార్య భర్త మాట వినేటట్టుగా ఆ వశీకరణం కూడా ఉంటుంది. అది కుటుంబానికి సంబంధించింది. అవును. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది స్త్రీ పురుషులు ఒక ఆవిడని ఇష్టపడతాం కానీ, లేకుంటే మాటలు లేని వ్యక్తితో ఆవిడని కోరుకోవడం కానీ, అతన్ని కోరుకోవడం కానీ, మనిషిని, అది గతంలో నేను ఇందాక చెప్పింది. ఇప్పుడు చెప్పేది ఏందిరా అంటే,
ఇప్పుడు కుటుంబంలో ఉన్న భార్య భర్తల వశీకరణ ఉమ్, అది చాలా వరకు కుటుంబంలో ఎక్కువగా జరుగుతుంటాయి. కొద్ది రోజుల పాటు ఐక్యతగా ఉన్న తర్వాత ఆవిడ చేసిన పనిలో వల్ల లేకపోతే ఇతను చేసిన పని వల్లనో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, తర్వాత కుటుంబంలో కొన్ని చికాకులు కలగటం, దీనివల్ల వాళ్ళకి దాంపత్య జీవితం కూడా దూరం అయిపోతుంటుంది. అవును. కుటుంబంలో చాలా వరకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అవి కొంతవరకు తెలియవు కొంతమందికి. ఉమ్, వాళ్ళని కూడా వశపరుచుకునే విధానాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఉమ్, ఓకే. అమ్మా, దాని ప్రకారము మనం కంపల్సరిగా ఈ వశీకరణాన్ని మనం చేసుకుంటే కంపల్సరిగా భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు కానీ, ఒకరి మాట ఒకరు ఎన్నుకోకుండా వాదనలు వేసుకునే వాళ్ళకి కానీ కంపల్సరిగా ఈ వశీకరణ మనకు వర్తిస్తుంది, కంపల్సరిగా జరుగుతుంది. దీనికి 100% గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను. ఓకే అమ్మా. అదేవిధంగా వశీకరణంలో ఇంకొక రకం, మనకి బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ఆ బంధువుల్లో కూడా కొంతమంది మన మాటని లెక్క చేయరు. అవును. ఈరోజు మన 10 మందిలో మన మాట తీసుకొని నలుగురిలోకి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద మనుషులు కూర్చున్న తర్వాత మన మాటను వాళ్ళు తీసుకోరు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి అక్కడ చెప్పగలుగుతారు. అటువంటి వ్యక్తులను కూడా మనం మార్చుకోవచ్చు ఏది వశీకరణంలో. తర్వాత అధికారానికి సంబంధించింది, ఇందాక కూడా చెప్పాను మీకు. అవును. వశీకరణంలో అధికారానికి సంబంధించింది. అధికారం అంటే అది ఉద్యోగం కావచ్చు, లేకుంటే చదువు కావచ్చు, లేకుంటే ఒక మనిషి మనకి రికమెండేషన్ ఇచ్చే ఒక మనిషి మనస్తత్వం కావచ్చు. వాటిని కూడా మనం వశపరచుకోవచ్చు. ఈ అధికారంలో సంబంధించింది ఎలాంటిది అంటే, మనము చదువుకున్న తర్వాత మన టాలెంట్ను పూర్తిగా ఉపయోగిస్తాం. మన చదువుకి మన క్వాలిఫికేషన్తో పాటు, మన చదువుతో పాటు మన తెలివితేటలు కూడా ఉపయోగించను. అయినా కూడా మనకి అక్కడ ఆ ఉద్యోగం మన చేతికి రాదు. అవునవును, చూస్తూ ఉంటాం ఈ కాలంలో ఎక్కువగా జరుగుతుంది సమస్య. అయితే ఈ సాఫ్ట్వేర్లు కానీ ఇంత దూరం వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా పోవడం, వాళ్ళకి కుటుంబంలో మానసికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆర్థిక సమస్యలే కాదు, వాళ్ళకి ఉద్యోగం రాలేదన్న బాధ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తన ఫ్రెండ్స్కి ఉద్యోగం వచ్చింది, తన కొలీగ్స్కి వచ్చింది, మరి మనకెందుకు రాలేదు, ఈ అధికారాన్ని మనం ఎలా స్వాధీనం చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా కొంతమందికి కలుగుతాయి. అటువంటి అధికారంలో ఉండాల్సిన సంకల్పాన్ని మనం చేజిక్కునే అవకాశాలు కూడా మనకి ఖచ్చితంగా అటువంటి వశీకరణం కూడా ఉంది. ఎందుకంటే అవతల వాడు మనకి ఆ జాబ్ మనకి ఇంపార్టెంట్, ఆ జాబ్ వస్తే మన కుటుంబం మన లైఫ్ సెటిల్ అవుతుంది. దాని గురించి కొన్ని సంవత్సరాలుగా పడిగాపులు కాసుకుని కూర్చున్నాం, అయినా సరే మనకి రాకోకుండా మనం ఎంట్రీలో కూడా మనకి పాస్ అయినా కూడా కొంతమంది ఇవ్వరు. మనకి ఎంట్రీ సక్సెస్ అయినాక కూడా కొంతమంది వాళ్ళు ఫైనాన్షియల్గా దాన్ని మార్చేస్తుంటారు ఏరే వాళ్ళకి. అలా కాకోకుండా మనకి మన డబ్బు మన చేతికి మనం ఇచ్చినా కూడా మన దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకోవాలి అంటే ముఖ్యంగా మనం ధన వశీకరణను ఎలాగనుకున్నామో అదేవిధంగా ఈ అధికార వశీకరణాన్ని మనం చేయొచ్చు. ఈ అధికార వశీకరణం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే నీకు నేను జాబు ఇవ్వను అని అన్నవాడిని కూడా మనం మార్చుకోవచ్చు. దానివల్ల కంపల్సరీగా మనకి ఆ ఒక అధికారం మనం చేజిక్కుంచుకోవచ్చు. ఆ ఉద్యోగం కంపల్సరీగా 100% మన చేతిలో మనకు ఖచ్చితంగా వస్తుంది. గురుగారు, అష్ట దిగ్బంధన అనేది మనం వింటూ ఉంటాం కదా, దాని అర్థం ఏంటి, అసలు అది ఎందుకు చేస్తారు? అష్ట దిగ్బంధన అనేది చాలా ముఖ్యమైన కీలకం. అది అష్ట దిగ్బంధన అనేది మన కుటుంబంలో మనం ఏ కార్యం చేయాలనుకున్నా కూడా ఆ కార్యాన్ని మన అష్ట దిగ్బంధన చేసుకోవచ్చు. ఒక ఉద్యోగపరము, లేదు ఒక ల్యాండ్ పరంగా, లేదు మనం ఒక వ్యాపార పరంగా, లేదు ఒక మనిషిని మనం దిగ్బంధంలో మనం చేసుకొని మన మాట తీసుకొని వాడు మన మాటనే అక్కడ చెప్పాలి అనే అష్ట దిగ్బంధన సంకల్పమైన యోగ బలం అనేది ఉంది. ఆ ఒక్క అష్ట దిగ్బంధన ఎలా చేస్తారు అంటే, మన వ్యాపారం కావచ్చు. ముందుగా నేను చెప్తున్నాను వ్యాపారం గురించి. ఈ వ్యాపారంలో కొంతమంది కార్యసిద్ధి కాని వాళ్ళు ఉంటారు. కార్యసిద్ధి అంటే మనకి ఏ కార్యమైనా కూడా మనం అనుకున్న కార్యం బయట జరగదు. దానివల్ల ఆ వ్యక్తి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాడు. మనం ఏ పని అనుకున్నా ఆ పని జరగట్లేదే, దగ్గరికి వచ్చి దూరం అయిపోతున్నాయే, మనం రేపు ఏ పని చేస్తే మనకు జరుగుతుంది అనే ఆలోచనలతో కొంతమంది సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అమ్మా, అదేవిధంగా మనకి రావాల్సిన ల్యాండ్ మనకి రావడం లేదు, మనకి రావాల్సిన లక్ష్మి మనకి రావడం లేదు అని కొంతమంది చాలా వరకు బాధపడుతుంది. అటువంటి వాళ్ళకు కూడా ఈ అష్ట దిగ్బంధన చాలా కీలకమైనది. ఈ అష్ట దిగ్బంధన వల్ల
మనకి కొన్ని సమస్యలు తీరిపోతాయి, కొన్ని ప్రాబ్లాలు సాల్వ్ అవుతాయి. దాన్ని చేయడం ఎలాగా అంటే దానికి కొన్ని పూజ వస్తువులు తెప్పించుకోవాలి. నల్ల ఉప్పు, నల్ల ఉప్పు కూడా ఉంటుంది. నల్ల ఉప్పు అష్టదిగ్బంధంలో చేయాల్సినవి. నల్ల ఉప్పు, తోక మిరియాలు, తర్వాత ఎర్ర ఉప్పు. అర్థమైందమ్మా? అందులో పచ్చ కర్పూరం, తర్వాత మామూలు కర్పూరం, ఇందులో కస్తూరి పసుపు. వీటిని తెచ్చి మనం అష్టదిబంధమైన చక్రమైన మంత్రాన్ని రాయాలి. రాసి దానికి సంబంధించింది అష్టదిగ్బంధమైన మూలిక అన్నది ఒకటి ఉంటుంది. అది ఎంతలావు దాన్నైనా సరే మనం వశపరుచుకుంటుంది. దాన్నే మన దేవుళ్ళ కాలంలో, పురాతన కాలంలో శ్రీ ఆంజనేయ స్వామి క్రింద సంజీవిని తీసుకొస్తాడు కదా. అవును. మూర్చిపోయిన వాడు శ్రీ లక్ష్మణుడు ఆయనకి ఆ సంజీవితో లేస్తుంటాడు కదా. అవును. అటువంటి సంబంధించిన అష్టదిబంధమైన సంకల్పం ఆ చెట్టు వేరులో దొరుకుతుంది. అది వేరు, ఇది వేరు. అది మనిషిని ఆయుష్ పెంచి ప్రాణాన్ని ఊపిరి పోసేది సంజీవ. ఇది వచ్చేసి అష్టదిబంధన సంజీవ. దాన్ని తీసుకొచ్చేసి శుభ్రంగా ఆవు పాలల్లో అభిషేకం చేసి కడిగి అందులో పెట్టి దాన్ని 11 సార్లు జపించాల. కొన్ని మంత్రాలు ఉంటాయి వాటికి, అష్టదిబంధన మంత్రాలు. జపించిన తర్వాత అష్టదిబంధమైన చక్ర బలాటకమైన చేసింది అమ్మవారి పీఠకం ఉంటుంది, అది తయారు చేయాలి. వాళ్ళ కుటుంబం వాళ్ళకి సంబంధించింది కావచ్చు, లేదు వ్యాపారానికో, లేకుంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు. ఏదైనా సరే ఒక నేమ్తో పెట్టుకుంటారు కదా. ఒక వ్యాపారం చేస్తూ, ఒక బిజినెస్ చేస్తూ ఒక పేరు పెడతారు. ఆ పేరుతోనే దాన్ని అష్టదిగ్బంధన చేయాలి. చేస్తే అప్పుడు మనల్ని చూసిన వాడు కానీ, ఆ వ్యాపారాన్ని కొనుక్కుంటానికి వచ్చిన వాడు కానీ కంపల్సరిగా దాన్ని కొనే తీరుతాడు. దాన్నే కార్యసిద్ధి అంటారు. ఆ కార్యసిద్ధి ఈ అష్టదిగ్బంధనలో చేస్తే కంపల్సరిగా మనకి వశమవుతుంది. ఆ అష్టదిగ్బంధన వల్ల మన కుటుంబంలో మనకు అనుకున్న పనులు జరుగుతాయి. బిజినెస్ రూపంలో కానీ, వ్యాపార రూపంలో కానీ అష్టదిగ్బంధనలో ఎటువంటి మార్పు ఉండదు, కంపల్సరిగా జరుగుతుంది.